భువనగిరి పట్టణంలో ఈరోజు దేశ రాజధానిలో రైతులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కేంద్ర కార్మికుల సంఘాల పిలుపు మేరకు గ్రామీణ భారత్ బంద్ మద్దతుగా భువనగిరి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు పడిగిల ప్రదీప్ ఆధ్వర్యంలో గాంధీ పార్కు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మద్దతత్వ విధానాలు ప్రతిఘటితం, మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ ప్రకటించాలని, దేశ రాజధానిలో రైతులు చేస్తున్న సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలందరూ మద్దతు తెలపడం స్వాగతిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపేంత వరకు కార్మిక సంఘాలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, గృహ విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని, మెరుగైన రిస్క్ పంట బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న సమ్మెకు తాము మద్దతుగా ఉంటామని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల మీద కేంద్ర ప్రభుత్వం వైఖరిస్తున్నటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గ్రామీణ సడక్ బంద్ పిలుపు మేరకు కార్మిక సంఘాలందరూ కూడా రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు ఇచ్చే భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో రైతుల నల్ల చట్టాలకు కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు రైతులకు భద్రత కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాల యొక్క బంద్కు ఈరోజు మేమందరం కూడా సంఘీభావం తెలుపుతున్నాం. అదేవిధంగా కేంద్రంలోని ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు తొత్తుగా వ్యవహరిస్తూ కార్పొరేట్ వ్యవస్థలను పెంచి పోషిస్తూ పేద కార్మికుల పట్ల, పేద రైతాంగం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పొరేట్ చేసేదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కార్మికుల యొక్క హక్కులను కాలరాయకుండా రైతులకు రావాల్సిన రాయితీలను నల్ల చట్టాలను ఎత్తేసి మద్దతు ధరను కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి రావాలని ఈరోజు జరుగుతున్నటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఏఐటీసీ, సిఐటీసీ అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలతో పాటు ఐఎన్టీసీ కూడా వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిని అందరము వ్యతిరేకిస్తూ రానున్నటువంటి తరుణంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించి పేద ప్రజలకు, కార్మికులకు, రైతులకు అనుకూలమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను తీసుకొచ్చే విధంగా కార్మికులు, ప్రజాస్వామ్యవాదులు, రైతన్నలందరూ కూడా ఏకతంత్రంతో, ముక్త కంఠంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల తిరుగుబాటు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మికుల